హే గైస్, ఈరోజు మనం పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. దీనికంటే ముందు నేను ప్రీవియస్ వీడియోలో గవర్నర్, వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్పాను. ఒకవేళ చూడకపోతే చూడండి ఆ వీడియో. సో దాని తర్వాత కంటిన్యూయేషన్ టాపిక్స్ చూస్తున్నాం ఈరోజు. ప్రైమ్ మినిస్టర్, ప్రోటెం స్పీకర్, లోక్సభ, రాజ్యసభ దాని గురించి చూస్తున్నాం ఇప్పుడు. సో ప్రైమ్ మినిస్టర్. సో కాన్స్టిట్యూషన్లో ప్రైమ్ మినిస్టర్కి ఒక సెలక్షన్ ప్రొసీజర్ అంటూ మెన్షన్ చేయలేదన్నమాట, ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్. మనకి ఇప్పుడు ప్రెసిడెంట్కి చూస్తే ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది కదా, ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉండాలి, తర్వాత వైస్ ప్రెసిడెంట్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా ఎలక్షన్కి. అలాగా స్పెసిఫిక్గా ప్రైమ్ మినిస్టర్కి అంటూ ఏముండదు అనమాట. కాకపోతే ఏముంటుందంటే ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తుందన్నమాట, అంతే. సో ఆర్టికల్ 75 సింప్లీ స్టేట్స్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అనమాట. కాన్స్టిట్యూషన్ స్పెసిఫిక్గా ఒక సెలక్షన్ ప్రొసీజర్ అంటూ చెప్పలేదన్నమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారంటే ఒక లోక్సభలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక మెజారిటీ పార్టీ వస్తుంది కదా, ఆ మెజారిటీ పార్టీకి లీడర్ ఎవరైతే ఉంటారో అతను ప్రైమ్ మినిస్టర్ అవుతారు కదా. సో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. సో అతను బీజేపీ నుండి కదా, సో అది లీడింగ్ పార్టీ అనమాట, మెజారిటీ పార్టీ, క్లియర్ మెజారిటీ ఉన్న పార్టీ అనమాట. సో దానికి లీడర్ ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అది క్లియర్ మెజారిటీ ఉన్నప్పుడు. ఒకవేళ క్లియర్ మెజారిటీ ఏ పార్టీకి రాలేదు, ఇప్పుడు చాలా పార్టీస్ ఎలక్షన్లో నిల్చున్నాయి కదా, ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ దగ్గర సిచ్యువేషనల్ డిస్క్రిషన్స్ ఉంటాయి. మనము నిన్న టాపిక్లో చూసాము, సిచ్యువేషనల్ డిస్క్రిషన్ గురించి చూసాము. గవర్నర్ దగ్గర కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్స్ కూడా ఉంటాయని చూసాం కదా, ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం అలాంటివి. సో ఇది సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అంటే ఏంటంటే సిచ్యువేషన్ అరైజ్ అయిందనమాట. నో పార్టీకి క్లియర్ మెజారిటీ ఏ పార్టీకి లేనప్పుడు ప్రెసిడెంట్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ యూజ్ చేసి తనే అపాయింట్ చేస్తారనమాట ఒక అతన్ని ప్రైమ్ మినిస్టర్గా. అట్లా అపాయింట్ చేయొచ్చు. లేకపోతే ఒక పర్సన్ హూ ఈజ్ నాట్ ద మెంబర్ ఫ్రమ్ బోత్ ద హౌసెస్, లోక్సభ రాజ్యసభ నుండి మెంబర్ కానతన్ని కూడా అపాయింట్ చేయొచ్చు అనమాట. అపాయింట్ చేసి అతనికి ఏం చెప్పొచ్చు అంటే 6 months లోపు ఏదో ఒక హౌస్ నుండి మెంబర్ అవ్వాలన్నమాట. 6 months టైం లిమిట్ పెట్టి అప్పటి వరకు మెంబర్ అవ్వాలి నువ్వు, రాజ్యసభ కానీ లోక్సభ నుండి కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 75 ఏం చెప్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ కదా. సో ప్రైమ్ మినిస్టర్ అనే అతను ఎవరు, క్లియర్ మెజారిటీ పార్టీ లీడర్ని ప్రైమ్ మినిస్టర్ ఉంటారు కదా లోక్సభలో. సో ఇంకోటి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా లోక్సభ నుండి రాజ్యసభ నుండి ఏ హౌస్ నుంచి ఉండాలి అంటే అలాంటి ప్రొవిజన్ ఏం లేదనమాట, ఓన్లీ ఈ హౌస్ నుండే ఉండాలి అని. సో ప్రైమ్ మినిస్టర్ క్యాన్ బి ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద హౌసెస్ అనమాట. లోక్సభ నుండి అన్న అవ్వచ్చు, రాజ్యసభ నుండి అన్న అవ్వచ్చు. ఒకవేళ రాజ్యసభ నుండి అయితే, రాజ్యసభ నుండి ప్రైమ్ మినిస్టర్ ఉంటే హీ కెన్ నామినేట్ ఎనీ మినిస్టర్ ఫ్రమ్ ద లోక్సభ. సో అతను అప్పుడు లీడర్ ఆఫ్ దట్ హౌస్ అవుతారనమాట. సో హీ కెన్ బి ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద హౌస్ అనమాట, ఈదర్ ఆఫ్ ద హౌసెస్ నుండి అతను ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ కూడా అవ్వచ్చు. డిస్క్రిషనరీ పవర్ ఎవరు యూజ్ చేస్తారు, ప్రెసిడెంట్ యూజ్ చేస్తారనమాట. ఒకవేళ నో పార్టీ హ్యాజ్ ఎ క్లియర్ మెజారిటీ, ఆ టైంలో ఏం చేస్తారు, ప్రెసిడెంట్ యూజెస్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అండ్ అపాయింట్స్ ఎ పర్సన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇలాంటిది ఎప్పుడైనా ప్రీవియస్లో యూజ్ చేశారా ఏదైనా ప్రెసిడెంట్ అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు యూజ్ చేశారనమాట ఫర్ అపాయింటింగ్ చౌదరి చరణ్ సింగ్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇదనమాట, గుర్తుపెట్టుకోండి, అది కూడా ఇంపార్టెంట్. సో మెంబర్షిప్ ఎలా వస్తుందంటే పర్సన్ హూ ఇజంట్ ఎ మెంబర్ ఆఫ్ ద ఐదర్ హౌజెస్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ బట్ మస్ట్ బికమ్ ఏ మెంబర్ విత్ ఇన్ 6 months. ఇందాక చూసాం కదా, 6 months లోపు తెచ్చుకోవాలి ఏదో ఒక మెంబర్, ఏదో ఒక హౌస్ నుండి మెంబర్ అవ్వాలన్నమాట. అంతకుముందు కూడా అపాయింట్ చేసి 6 months టైం పీరియడ్ పెట్టవచ్చు అనమాట ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా ప్రైమ్ మినిస్టర్ని. అపాయింట్ చేశాక ఒకవేళ అది మెజారిటీ లేదు అంటే ఏదైనా బిల్ పాస్ అవ్వనప్పుడు, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు రిజైన్ చేశారనమాట. లేకపోతే వీళ్ళ మెజారిటీ లేదు అని ప్రెసిడెంట్ కనిపించినా కూడా అతను ఏం చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ని డిజాల్వ్ చేసేస్తారనమాట. సో హీ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే మీనింగ్ అదనమాట. బట్ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టర్మ్ అనమాట. యాక్చువల్లీ 5 years,
కానీ ముందుగానే డిజాల్వ్ కూడా అయిపోవచ్చు. సో నో ఫిక్స్డ్ టర్మ్. రెసిగ్నేషన్ రాయాలి అంటే రెసిగ్నేషన్ ఎవరికి ఒకవేళ రిజైన్ చేసినా కూడా లేకపోతే డెత్ అయిపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ది, అప్పుడు కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ది పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతారు అనమాట మొత్తం. సో గుర్తుపెట్టుకోండి, డెత్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే హోల్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్ డిజాల్వ్ అయిపోతారు అనమాట. ఇంపార్టెంట్లీ ద రిజిగ్నేషన్ ఆర్ ద డెత్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటికలీ డిజాల్వ్స్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ అ ఛానల్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అనమాట. సో ప్రెసిడెంట్ అడుగుతారనమాట కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ బిజినెస్ ఇంకా యాక్ట్స్ గురించి అడిగితే హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ అనమాట ప్రైమ్ మినిస్టర్. సో హీ యాక్ట్స్ యాజ్ ఏ ఛానల్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్. ఆర్టికల్ 74, 75, 78 ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 74 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్స్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్. సో వీళ్ళు కలిసి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలన్నమాట. సో ఆర్టికల్ 74 అది చెప్తుంది. ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని చెప్తుంది అనమాట. ఆర్టికల్ 78 ఏం చెప్తుంది, ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ అ ఛానల్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అని చెప్తుంది. సో ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్ట్స్ యాజ్ ఏ మెయిన్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఆర్టికల్ 78 చెప్తుంది అనమాట. సో కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇందాక చూసాం కదా, ఆర్టికల్ 74 చెప్తుంది కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళు అడ్వైజ్ చేసినట్టు హీ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు దట్ అడ్వైజ్ అనమాట. కాకపోతే వీళ్ళు ఇస్తారు కదా అడ్వైజ్, అది కోర్టులో క్వశ్చన్ చేయొచ్చా అంటే చేయలేమన్నమాట అది అడ్వైజ్ గురించి. అండ్ సైజ్ లిమిట్, ఎంతమంది మినిస్టర్స్ ఉండాలి ఆ హౌస్లో అంటే ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% అనమాట. ఈ ప్రొవిజన్ ముందటి నుండి ఉందా అంటే లేదు. ఈ ప్రొవిజన్ని 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో సైజ్ లిమిట్ ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్సభ. ఈ ప్రొవిజన్ ముందటి నుండి లేదనమాట. ఇది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో యాడ్ చేశారనమాట, గుర్తుపెట్టుకోండి. సో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇదే ఆర్టికల్ అంటే 75 ఆర్టికల్ చెప్తుంది అనమాట. కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అనమాట. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ డిజాల్వ్ అయిపోయినట్టు అనమాట. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినా కూడా ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ రిజైన్ చేశారనమాట. సో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అనేది ఆర్టికల్ 75 చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 75 కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తుంది. క్యాబినెట్ అనే వర్డ్ లేదనమాట ముందు కాన్స్టిట్యూషన్లో. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా క్యాబినెట్ అనే వర్డ్ని ఆర్టికల్ 352లో యాడ్ చేశారనమాట. 352లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాడ్ చేశారనమాట. ఆర్టికల్లో కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అనేది ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. క్యాబినెట్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎక్కువ పెద్దదనమాట. క్యాబినెట్ మినిస్టర్స్ అందులో సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని క్యాబినెట్ మినిస్టర్స్ అంటారనమాట. సో ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో యాడ్ చేశారు 352 ఆర్టికల్లో. సో కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉందన్నమాట, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. తర్వాత మనం ఇది ఇండియా లెవెల్లో కదా, ఇప్పుడు స్టేట్ లెవెల్లో చూస్తే సో ఇండియాలో ఏమేమి ఉన్నాయి ఇండియా లెవెల్లో అంటే 74, 75 కదా. 74 ఏమో ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైస్ కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ అని. 75 ఏంది, కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ ఇంకా ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. వీళ్ళిద్దరూ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ద లోక్సభ అని ఉంది కదా. సిమిలర్ ఇదే ప్రొవిజన్స్ స్టేట్ లెవెల్లో 163, 164, 1 నెంబర్ తక్కువ అనమాట. 74 కదా, ఇది 163, ఇదేమో 164. సో 163 ఏం చెప్తుందంటే సిమిలర్ టు 74 కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్కి హెడ్ సీఎం ఉంటారు, హీ హ్యాస్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్. 164 ఏం చెప్తుంది, మినిస్టర్స్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్. సీఎంని కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. వీళ్ళు కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. అది 164 చెప్తుంది. తర్వాత క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంది,
క్యాబినెట్ కమిటీస్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. క్యాబినెట్ అనేది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు కదా ఆర్టికల్ 352లో. క్యాబినెట్ కమిటీస్ అనేది కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. అంటే ఇది కాన్స్టిట్యూషన్లో లేదనమాట, ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది ప్రైమ్ మినిస్టర్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద బిజినెస్ అపాయింట్ చేస్తారనమాట. టు హ్యాండిల్ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ టాస్క్స్ కోసం ఎస్టాబ్లిష్ చేస్తారు. కీ కమిటీస్ ఏమేమి ఉంటాయంటే క్యాబినెట్ కమిటీస్లో అపాయింట్మెంట్ కమిటీ ఉంటుంది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ కమిటీ ఉంటుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇలా చాలా ఉంటాయన్నమాట కమిటీస్. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని సూపర్ క్యాబినెట్ అంటారు అనమాట, గుర్తుపెట్టుకోండి. విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్ క్యాబినెట్ అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీని అంటారనమాట. సో నార్మల్గా అన్నిటికీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కమిటీస్ ఆర్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. హవెవర్ ద పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ దానికి హోమ్ మినిస్టర్ ఉంటారనమాట హెడ్, చైర్మన్గా. ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద 3 మెయిన్ పార్ట్స్ అనమాట. యాక్చువల్లీ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ అంటాం కదా, లోక్సభ రాజ్యసభ అంటారు. ఇంకా ప్రెసిడెంట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ బట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఈవెన్ తో ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద లోక్సభ రాజ్యసభ, హీ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట. సో 3 పార్ట్స్ ఏవి? ప్రెసిడెంట్, రాజ్యసభ అండ్ లోక్సభ అనమాట. ఇప్పుడు రాజ్యసభ లోక్సభ డిఫరెన్స్ చూస్తే రాజ్యసభ అనేది అప్పర్ హౌస్ అనమాట. ఇది లోక్సభని లోవర్ హౌస్ అంటారు. ఈ అప్పర్ హౌస్లో అంటే ఎంత ఉంటుంది స్ట్రెంత్ అంటే 250 ఉంటుంది అనమాట. ఈ లోవర్ హౌస్లో 550 ఉంటుంది స్ట్రెంత్. యాక్చువల్గా 552 ఉండే అనమాట ముందు. దాన్ని ఏం చేశారు, 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో 2 ఆంగ్లో ఇండియన్స్ అప్పటి వరకు 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు కదా, అది క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఎంత స్ట్రెంత్ అంటే 550 ఉందన్నమాట, ఇక్కడనేమో 250. సో కోరం అంటే ఎంత అనుకున్నాము, కోరం అంటే 1/10 మెంబర్స్ ఉంటే మాత్రమే బిజినెస్ అనేది అదే మీటింగ్స్ అనేవి జరగాలి కదా. సో 1/10 అంటే ఇక్కడ 250లో 1/10 అంటే 25 మెంబర్స్ ఉంటే మాత్రమే ఆ రాజ్యసభ జరగాలన్నమాట. అదే లోక్సభలో అయితే 55 మెంబర్స్, ఎందుకంటే 550లో 1/10 అంటే 55 కదా. సో గుర్తుపెట్టుకోండి, కోరం అంటే 110, ఇక్కడ 25 అక్కడ 55 అనమాట. ఇంకా రాజ్యసభలో మనము ప్రెసిడెంట్ చూసేటప్పుడు చూసాం కదా, ప్రెసిడెంట్ గవర్నర్ చూసేటప్పుడు ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 16 మెంబర్స్ ఫ్రమ్ 16 మెంబర్స్ని రాజ్యసభలో నామినేట్ చేయవచ్చు. అదే గవర్నర్ అయితే రాజ్యసభలో నామినేట్ చేయవచ్చు కదా. ఏ ఫీల్డ్స్లో అంటే లాస్ అంటే లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్. అదే గవర్నర్ అయితే లాస్, కోఆపరేటివ్ సొసైటీస్ అని చూసాం కదా. లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్తో పాటు కోఆపరేటివ్ సొసైటీస్ మీద కూడా చేస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి కోరం. తర్వాత ఇది 12 మెంబర్స్. ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ చేయవచ్చు ఈ ఫీల్డ్స్లో, ఈ 4 ఫీల్డ్స్ నుంచి. సో ఇది 250 ఎలా డివైడ్ అవుతుందంటే 12 మెంబర్స్ కదా, 12 తీసేస్తే 238 ఏమో ఎలక్ట్ అవుతారు. 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ లాస్ట్ ఫీల్డ్స్ నుండి. అదే ఇక్కడ 550 కదా లోక్సభలో, 550 ఎలా డివైడ్ అవుతుందంటే ముందు 552 ఉండే కదా, 2019 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2 ఆంగ్లో ఇండియన్స్ది క్యాన్సిల్ చేసి 550 అయింది కదా. సో ఆ 550 ఎలా డివైడ్ అవుతుందంటే 530 20గా డివైడ్ అవుతుంది. ఈ 20 అనేది యూటీ నుండి వస్తుందన్నమాట. ఈ 530 అనేది స్టేట్స్ నుండి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ వీళ్ళ టర్మ్, రాజ్యసభది టర్మ్ 6 years అనమాట. అదే లోక్సభది టర్మ్ ఎంత, 5 years. లోక్సభది 5 years, రాజ్యసభది 6 years కదా. ఇది పర్మనెంట్ హౌస్ అంటారు అనమాట రాజ్యసభని. ఎందుకు పర్మనెంట్ హౌస్ అంటారంటే ఎవ్రీ 2 yearsకి, ప్రతి 2 yearsకి 2 yearsకి 1/3 మెంబర్స్ అయిపోతుంది అనమాట టర్మ్. సో కంటిన్యూస్గా అంత అది ఉంటారనమాట. అంటే 6 years టర్మ్ కదా, వీళ్ళకి 6 years ఉందనుకో, ఒక అతని 6 years ఉందనుకో, నెక్స్ట్ 2 yearsకి వేరే వాళ్ళది ఉంటుంది అనమాట, రిటైర్మెంట్ అట్లా అనమాట. సో పర్మనెంట్ హౌస్ అంటారు ఇది. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇది 5 years అనమాట. సో వీళ్ళ టర్మ్ అనేది 5 years అని చెప్పలేమన్నమాట ఎగ్జాక్ట్, ఎందుకంటే ఇది ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఉంటారు కాబట్టి, ముందుగానే డిజాల్వ్ కూడా అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, రాజ్యసభ
సో రాజ్యసభ ఇక్కడ, సో రాజ్యసభ అనేది అప్పర్ హౌస్ అనమాట, లోక్సభ అనేది లోవర్ హౌస్. రాజ్యసభది మ్యాక్సిమం స్ట్రెంత్ 250, లోక్సభది 550. ముందు 552 ఉండే. 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా 2 ఆంగ్లో ఇండియన్స్ని క్యాన్సిల్ చేశారు. ఇక్కడ ఉంది, ఇక్కడ 104 2019 2 ఆంగ్లో ఇండియన్స్ని డిస్కంటిన్యూ చేస్తారని. సో ఇప్పుడు 250ని 238 12గా కదా, 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు ప్రెసిడెంట్ లాస్ట్ ఫీల్డ్స్లో. 530ని 20గా, మొత్తం 550 కదా. 20 ఏమో యూటీస్ నుండి. ఎలక్షన్ ఏమో రాజ్యసభది ఎలా జరుగుతుందంటే, రాజ్యసభది ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, అదే లోక్సభది డైరెక్ట్ ఎలక్షన్, పీపుల్ ఎలక్ట్ చేసుకుంటారు. సో డిఫరెన్స్ చూడండి, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఏమో రాజ్యసభది, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ అనమాట, ఎందుకంటే 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారు ఎవ్రీ 2 yearsకి. 5 years ఏమో లోక్సభ అనమాట, కెన్ బి డిజాల్వ్డ్ ఎర్లియర్ అనమాట. దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. కాబట్టి 138th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందో ఆల్రెడీ చూసాం మనము. ఒకవేళ సీఎం కానీ పిఎం కానీ ఏదైనా మినిస్టర్, పిఎం కానీ సీఎం కానీ మినిస్టర్ కానీ ఎవరన్నా 30 days కంటే ఎక్కువ కంటిన్యూస్గా 30 days కంటే ఎక్కువ అరెస్ట్ అయ్యారనుకోండి, ఎవరన్నా సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ బట్టి 5 years కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇంప్రిజన్మెంట్ వచ్చిందనుకో, వాళ్ళకి క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కాకపోతే నెక్స్ట్ టైం ఆఫ్టర్ ద కస్టడీ నుండి బయటకు వచ్చాక, రిలీజ్ అయ్యాక వాళ్ళు రీఅపాయింట్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే ఈ ఒకవేళ 30 days కంటే ఎక్కువ, అంటే 31 days రీచ్ అయింది అనుకో వాళ్ళది డిటెన్షన్, అప్పుడు వాళ్ళది ఆటోమేటిక్గా వాళ్ళు రిజైన్ అన్నా చేయాలి, లేకపోతే ఆటోమేటిక్గా సీజ్ అయిపోతుంది అనమాట వాళ్ళ ఆఫీస్ అనేది. ఒకవేళ బయటకు వచ్చాక రిలీజ్ ఫ్రమ్ ద కస్టడీ వాళ్ళు రీఅపాయింట్మెంట్ ఎలిజిబుల్ ఉంది అనమాట. సో రాజ్యసభ అనేది పర్మనెంట్ బాడీ, నాట్ సబ్జెక్ట్ టు ద డిసాల్యూషన్. ఇది పర్మనెంట్ బాడీ అనమాట. ఇది 5 years. దానికంటే ముందు కూడా లోక్సభ డిజాల్వ్ అయిపోవచ్చు కదా, అలాంటిది డిజాల్యూషన్ అనేది రాజ్యసభలో ఉండదు. 1/3 మెంబర్స్ అనే ఎవ్రీ 2 years రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇది టర్మ్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదన్నమాట. కాకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 ఏం చెప్తుంది, 6 years అని చెప్పింది అనమాట. ఏది చెప్పింది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చెప్పింది అనమాట 1951. ఇది 6 years అనేది టర్మ్ ఉందా కాన్స్టిట్యూషన్లో అంటే లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డైరెక్ట్ కాన్స్టిట్యూషన్లో ఉంది 6 years అని అట్లా అడిగితే లేదు, అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉందన్నమాట. సో లోక్సభకి 5 years నార్మల్ టర్మ్, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్. నేషనల్ ఎమర్జెన్సీ టైంలో 352 ప్రకారం, ఆర్టికల్ 350 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అది ఎక్స్టెండ్ అవ్వచ్చు అనమాట వీళ్ళ టర్మ్ 1 year. ఎవ్రీ టైం 1 year ఎక్స్టెండ్ అవ్వచ్చు. కాకపోతే ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్సిల్ అయిపోయింది అనుకో, అప్పటి నుండి 6 months లోపు, 6 months కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట వీళ్ళ టర్మ్ అనేది, గుర్తుపెట్టుకోండి. సో 1 year ఎవ్రీ టైం 1 year ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. కాకపోతే ఎమర్జెన్సీ ఎండ్ అయిపోయినాక 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. డిస్క్వాలిఫికేషన్ ఏంది ఎంపీ అవ్వడానికి అంటే, హీ హ్యాస్ టు బి ద సిటిజన్ ఆఫ్ ద ఇండియా, అదొకటి. ఇంకా అతని ఏజ్ రిక్వైర్మెంట్ అనేది 30 years. రాజ్యసభకి అయితే 30 years, రాజ్యసభకి కొంచెం ఎల్డర్ వాళ్ళు ఉంటారు, లోక్సభకి 25 years అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి చెప్పింది. ఇంకొకటి ఏమో సిటిజన్ ఆఫ్ ద ఇండియా అని చెప్పింది. ఈ 2 మాత్రమే చెప్పింది అనమాట కాన్స్టిట్యూషన్. మిగతా అవన్నీ మన క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, కాన్స్టిట్యూషన్లో ఏవేవి ఉన్నాయి ఎలిజిబిలిటీ టు బికమ్ ఏ మినిస్టర్, ఎంపీ అంటే ఓన్లీ 2 చెప్పారనమాట. ఒకటి సిటిజన్ ఆఫ్ ద ఇండియా అయి ఉండాలి, ఇంకొకటి ఏజ్ది చెప్పారనమాట రిక్వైర్మెంట్. అదే అడిషనల్ వన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 చెప్పింది అనమాట. ఏం చెప్పింది, హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ అని చెప్పింది. ఇంకా అన్సౌండ్ మైండ్ ఉన్నా, లేకపోతే అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ ఉన్నా, ఏవి ఉన్నా సరే అతను డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. సో ఈ 3 ప్రొవిజన్స్ దేంట్లో ఉంది అంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉందన్నమాట. సో ప్రాపర్ మైండ్ ఉండాలన్నమాట అతనికి, ఆఫీస్ ఆఫ్ ద ప్రాఫిట్ ఉండకూడదు, ఇన్సాల్వెన్సీ ఉండకూడదు అనమాట. యాంటీ డిఫెక్షన్ లా, దీని గురించి మళ్ళీ సపరేట్గా కూడా డిస్కస్ చేద్దాము. సో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం కదా, స్కెడ్యూల్స్ అన్నీ. ఓల్డ్ పిఎం డిటెన్షన్ గురించి, యాంటీ డిఫెక్షన్ గురించి 10th షెడ్యూల్ చెప్తుంది. పంచాయత్, మున్సిపాలిటీ 11th 12th స్కెడ్యూల్స్ కదా. ఈ 11th 12th స్కెడ్యూల్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో యాంటీ డిఫెక్షన్ అనేది 10th షెడ్యూల్, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు వచ్చే వాటికి. సో డిస్క్వాలిఫికేషన్ ఏ గ్రౌండ్స్ మీద చేస్తారు అంటే, డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేసేది స్పీకర్ ఇంకా చైర్మన్ అనమాట.
సో లోక్సభకి స్పీకర్, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు కదా ప్రిసైడ్ చేసేవాళ్ళు, వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. అండ్ 1992 నుండి ఏం చేశారంటే వీళ్ళు డిసిషన్ అనేది కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా అంటే ఉంటుందన్నమాట. ముందు లేకుండే కానీ ఇప్పుడు 1992 నుండి ఉంది. సో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది జ్యుడిషియల్ రివ్యూ ఉందన్నమాట. ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటారు కదా. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే ఇతను ఏదో ఒకటి చేస్తాడు అంటే ఏదో ఒకటి క్రైమ్ కానీ ఏదో ఒకటి చేస్తాడు అని అనిపిస్తే వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా ముందుగానే అరెస్ట్ చేస్తారు కదా. సో అలా అరెస్ట్ చేశారనుకో, అలా డిటైన్ చేశారనుకోండి, అతను డిస్క్వాలిఫై అయిపోతారా అంటే లేదా అవ్వరు. ఎందుకంటే క్రైమ్ చేయకముందే అరెస్ట్ చేస్తారు కదా. సో నోటబుల్లీ బీయింగ్ డిటైన్డ్ అండర్ ఏ ప్రివెంటివ్ డిటెన్షన్ లా ఈజ్ నాట్ ఏ డిస్క్వాలిఫికేషన్. అది డిస్క్వాలిఫికేషన్లా కాదనమాట. గుర్తుపెట్టుకుని, ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా అరెస్ట్ చేస్తే అతను డిస్క్వాలిఫై కాదు. స్పీకర్ ఆఫ్ ద లోక్సభలో స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు కదా లోక్సభకి. సో స్పీకర్ అనే అతను గార్డియన్ ఆఫ్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ అనమాట. ఇతను ఈ హౌస్ని గార్డియన్ అనమాట. గార్డియన్ ఆఫ్ ద పవర్స్ అండ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ అనమాట. సో ఇతను ఎలక్షన్ ఎలా అంటే రాజ్యసభలో ఎలక్ట్ అయిపోతారు కదా అందరూ. ఎలక్ట్ అయిపోయిన మెంబర్స్ నుండే ఒకరిని స్పీకర్గా చేస్తారనమాట. సో ఆ డేట్ ఆఫ్ ద ఎలక్షన్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ డిసైడ్స్ అనమాట. ఆ డేని గుర్తుపెట్టుకోండి. హూ డిసైడ్స్ ద డేట్ ఆఫ్ ద ఎలక్షన్ అంటే ప్రెసిడెంట్ డిసైడ్స్ అనమాట. తర్వాత ఇది స్పీకర్ కదా, మళ్ళీ డెప్యూటీ స్పీకర్ కూడా ఉంటారు కదా. డెప్యూటీ స్పీకర్ ఎవరు అంటే సేమ్ ఇలానే ఇందులో మెంబర్స్నే డెప్యూటీ స్పీకర్గా చేస్తారనమాట. సో ఈ డేట్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకర్ డిసైడ్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, స్పీకర్ డేట్ ఏమో ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు, డెప్యూటీ స్పీకర్ డేట్ ఏమో స్పీకర్ డిసైడ్ చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరే కాకుండా ఇంకెవరు ఉంటారంటే గ్రూప్ ఆఫ్ చైర్పర్సన్స్ అని ఉంటారనమాట. వీళ్ళు ఎవరంటే ఒకవేళ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఇద్దరు లేనప్పుడు ఎవరు ప్రిసైడ్ చేస్తారు లోక్సభని అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ చైర్పర్సన్స్ నుండి ఒకరు ప్రిసైడ్ చేస్తారు. అది ఎప్పుడు వీళ్ళు లేనప్పుడు. అదే ఒకవేళ వీళ్ళ సీట్ వేకెంట్ ఉన్నప్పుడు ప్రిసైడ్ చేయరు వీళ్ళు. అప్పుడు సపరేట్గా ప్రెసిడెంట్ మళ్ళీ ఒకరిని నామినేట్ చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి. డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ స్పీకర్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద పవర్స్ అండ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ అనమాట. ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే ఎలక్టెడ్ బై ద లోక్సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. ఆ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. ఇంకా ఒక రిజల్యూషన్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ దెమ్. ఇతని రిమూవల్ ఎలా జరుగుతుంది స్పీకర్ది అంటే ఒక రిజల్యూషన్ పాస్ చేయాలన్నమాట. మెజారిటీ మెంబర్స్ పాస్ చేయాలి. పాస్ చేశాక 14 days నోటీస్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో నోటీస్ పీరియడ్ తర్వాత అతను రిమూవల్ జరుగుతుంది కదా. సో ఈ మెజారిటీ ఓటింగ్ అవుతుంది కదా. ఓటింగ్ అయ్యేటప్పుడు ఇతను ఫస్ట్ ఇన్స్టెన్స్లో మాత్రమే ఓట్ వేయాలన్నమాట. ఒకవేళ టై వచ్చిన టైంలో కాస్టింగ్ ఓట్ అంటారు కదా, అప్పుడు ఇతను చేయకూడదు అనమాట. సో ఫస్ట్ ఇన్స్టెన్స్లో మాత్రమే ఓట్ వేయాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే స్పీకర్కి ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ వేసే రైట్, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ వేయొద్దు అనమాట. ఒకవేళ టై అయిందనుకో, ఎస్ నో అలా చెప్తారు కదా, టై అయిందనుకో ఆ టైంలో మాత్రమే అతను కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది అనమాట స్పీకర్కి. కాకపోతే అతని రిమూవల్ ఉంటుంది కదా, రిమూవల్ టైంలో అతను ఇలా చేయొద్దు అనమాట. ఫస్ట్ ఇన్స్టెన్స్లో మాత్రమే ఓట్ వేయాలి, కాస్టింగ్ ఓట్ ఉండదు అనమాట. సో అదే చెప్పారు ఇక్కడ. రిక్వైర్స్ ఎ రిజల్యూషన్ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ అనమాట, ఫాలోడ్ బై ఏ 14 days అడ్వాన్స్ నోటీస్. ఈ ప్రాసెస్లో స్పీకర్ కెన్ స్పీక్ అండ్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్లో మాత్రమే, బట్ కెనాట్ ప్రిసైడ్ ఆర్ కాస్ట్ ఏ టై బ్రేకింగ్ ఓట్ టైంలో చేయొద్దన్నమాట. సో కాస్టింగ్ ఓట్ అంటే ఏంటి అంటే అండర్ నార్మల్ కండిషన్ స్పీకర్ డస్ నాట్ ఓట్ ఇనిషియల్లీ. స్టార్టింగ్ ఓట్ చేయరనమాట. ఎప్పుడైనా కాస్టింగ్ ఓట్ టై వచ్చినప్పుడు అప్పుడు కాస్టింగ్ ఓట్ లాగా ఆయన ఓటేస్తారనమాట. సో స్పీకర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద దేనికి చైర్మన్ ఉంటారు కమిటీస్కి అంటే స్పీకర్ ఒకటి బిజినెస్ అడ్వైజరీ కమిటీకి, రూల్స్ కమిటీకి, ఇంకొకటి జనరల్ పర్పస్ కమిటీకి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ, దీనికి ఆటోమేటిక్గా చైర్మన్ ఎవరైతారంటే స్పీకర్ అనమాట. సో ఓత్ ఇంకా శాలరీ, ఎవ్రీ మెంబర్ మస్ట్ టేక్ ఏ ఓత్ ఇన్ బిఫోర్ ద ప్రెసిడెంట్ అన్నా, లేకపోతే ప్రెసిడెంట్ ఒక అతన్ని అపాయింట్ చేయవచ్చు. వీళ్ళిద్దరు ప్రిసైడ్ చేస్తారనమాట, అడ్మినిస్టర్ ద ఓత్ అనమాట.
oath of the members of the Lok Sabha before taking their seat. శాలరీస్ అనేది నార్మల్గా ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట, ఎంత ఉండాలి శాలరీ వీళ్ళదని. పెన్షన్ అనేది ముందు కాన్స్టిట్యూషన్లో లేదు, దాన్ని తర్వాత యాడ్ చేశారనమాట పార్లమెంటరీ లా ద్వారా. సో డిప్యూటీ స్పీకర్ ఇందాక చూసాం కదా, డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే హీ ఈజ్ ఎలక్టెడ్ బై ద లోక్సభ ఫ్రమ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్. సేమ్ స్పీకర్ లాగానే క్రూషియల్లీ స్పీకర్ ఫిక్సెస్ అనమాట. ఇందాక చూసాం కదా, స్పీకర్ డేట్ ఏమో ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు, డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ డేట్ ఏమో స్పీకరే ఫిక్స్ చేసేస్తారు అని. డిప్యూటీ స్పీకర్ ముందెలా ఉండే అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు రూలింగ్ పార్టీయే ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందంటే స్పీకర్ ఏమో రూలింగ్ పార్టీ, డిప్యూటీ స్పీకర్ ఏమో ఫ్రమ్ ద ఆపోజిషన్ పార్టీ నుండి ఉన్నారనమాట. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఈజ్ నాట్ సబార్డినేట్ టు ద స్పీకర్ బట్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్. whenever a deputy speaker is appointed as a member of a parliamentary కమిటీకి అపాయింట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ ఆటోమేటిక్గా చైర్మన్ అయిపోతారనమాట. సో అప్ టు 10th లోక్సభ వరకు ఎలా ఉండే అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రెండు రూలింగ్ పార్టీ నుండే ఉండేవాళ్ళు అనమాట. 11th లోక్సభ నుండి ఏమైంది, రూలింగ్ పార్టీ నుండి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఏమో మెయిన్ అపోజిషన్ పార్టీ నుండి ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందంటే ప్రోటెం స్పీకర్ అనేది ఉంటుంది అనమాట. ప్రోటెం స్పీకర్ అంటే ఎవరు అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొత్త లోక్సభ ఫామ్ అవుతుంది కదా. సో కొత్త లోక్సభ ఫామ్ అయినప్పుడు వీళ్ళ ఓత్ ఇంకా కొత్త స్పీకర్ ఎలక్షన్ వీటన్ని టైంలో లోక్సభని ఎవరు ప్రిసైడ్ చేస్తారు అంటే ప్రోటెం స్పీకర్ అనమాట. సో ప్రోటెం స్పీకర్ అంటే ఎవరు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. ఎవరు అంటే సీనియర్ మోస్ట్ అతన్ని అపాయింట్ చేస్తారనమాట ప్రోటెం స్పీకర్ లాగా. సో ఇతని టర్మ్ ఎంత అంటే ఓన్లీ ఇతను లోక్సభ కొత్తది ఫామ్ అయ్యాక ఆ ఓత్ టైంలో ఇంకా స్పీకర్ ఎలక్షన్ టైంలో మాత్రమే కూర్చుంటారు. సో కొత్త స్పీకర్ వచ్చేసాక ఇతను వెళ్ళిపోతారనమాట. సో ఇతని టర్మ్ అనేది టెంపరీ అనమాట. సో ఇక్కడ చూడండి, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, ప్రోటెం స్పీకర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. యూజువల్లీ ద సీనియర్ మోస్ట్ పర్సన్ అపాయింట్ చేస్తారు, ప్రిసైడ్ ఓవర్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ. వీళ్ళ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్, ఎనేబుల్స్ ద హౌస్ టు ఎలక్ట్ ద న్యూ స్పీకర్ ఎలక్షన్ అప్పుడు ఇంకా వీళ్ళ ఓత్ అప్పుడు మాత్రమే ఉంటారనమాట. సో టెంపరీ ఆఫీస్ ఇది, సీజెస్ టు ఎగ్జిస్ట్ యాజ్ సూన్ యాజ్ ద న్యూ స్పీకర్ ఈజ్ ఎలక్టెడ్. ఇందాక చెప్పాం కదా, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అంటే ఎవరు అంటే 10 చైర్పర్సన్స్ ఉంటారనమాట. ఇది రూల్స్ ఆఫ్ ద లోక్సభలో ఉంది, ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, రూల్స్ ఆఫ్ ద లోక్సభలో ఉంది. ఇది స్పీకర్ నామినేట్ చేస్తారనమాట, ప్యానల్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10 మెంబర్స్. ఇది ప్రెసిడెంట్ కాదు, స్పీకర్ అనమాట. ఇది స్పీకర్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ని స్పీకర్ నామినేట్ చేస్తారు, 10 మెంబర్స్ని చైర్పర్సన్స్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ప్రిసైడ్ చేస్తారు. కాకపోతే వాళ్ళు సీట్ వేకెంట్ ఉందనుకో అప్పుడు ప్రిసైడ్ చేయరు. అప్పుడు ఎవరు ప్రిసైడ్ చేస్తారు, వాళ్ళ సీట్ వేకెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంటే ఒక పర్సన్ని నామినేట్ చేస్తారనమాట, అపాయింట్ చేస్తారు, అతను ప్రిసైడ్ చేయాలి అప్పుడు వేకెంట్ ఉన్నప్పుడు. సో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే ఈ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు ఉన్నాయి కదా, డిప్యూటీ స్పీకర్ ఇవి ముందటి నుండి ఉన్నాయి. ఎప్పటి నుండి ఉన్నాయి అంటే ఇండియాలో 1919 మాంటాగ్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఉంటాయి కదా, ఆ రిఫార్మ్స్ టైంలో మనం ఏం చూసాము, అటానమీ వచ్చింది ప్రొవిన్షియల్ లెవెల్లో, ఇంకా ఉమెన్కి లిమిటెడ్ ఫ్రాంచైజ్ వచ్చిందని చూసాం కదా. దాంతోపాటు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు కూడా అప్పటి నుండే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇది 1919లో రిఫార్మ్స్లో కదా. సో 1921 నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ 1921లో ఫస్ట్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరెవరు అంటే స్పీకర్ వైట్ అనమాట, ఫ్రెడరిక్ వైట్ అనే అతను స్పీకర్. అదే డిప్యూటీ స్పీకర్ మన ఇండియన్ సచ్చిదానంద సిన్హా అనమాట. ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ సచ్చిదానంద సిన్హా. అదే ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఎవరు అంటే విఠల్భాయ్ పటేల్, గుర్తుపెట్టుకోండి, విఠల్భాయ్ పటేల్ ఫస్ట్ ఇండియన్ స్పీకర్ అనమాట. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇండియాకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడేమో మావలంకర్, జీవి మావలంకర్, డిప్యూటీ స్పీకర్ ఏమో అనంతస్వామి అయ్యంగర్. సో ఇక్కడ చూడండి, జీవి మావలంకర్ ఏమో స్పీకర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అనంతస్వామి అయ్యంగర్ ఏమో డిప్యూటీ స్పీకర్ కదా. ఇవి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే ఫ్రెడరిక్ వైట్ సచ్చిదానంద సిన్హా. ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఎవరు అంటే విఠల్భాయ్ పటేల్ అనమాట. సో ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. ఏమేమి డిస్కస్ చేసాం ఈరోజు? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ ద మినిస్టర్స్ గురించి, లోక్సభ, రాజ్యసభ గురించి డిస్కస్ చేసాం కదా. సో గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో.